హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖ చందు వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే షాపింగ్‌కి వెళ్దామనైతే వెళ్తున్నాము. నేను, చిన్నారి. ఈరోజు చిన్నారి అయితే స్కూల్‌కి వెళ్ళలేదండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. సో, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 డేస్ తనకు హాలిడేస్ అనమాట. ఇంకా నాతోనే ఉంది. ఇంకా తనని కూడా తీసుకొనొచ్చాను షాపింగ్‌కి. తను లేనప్పుడే నేను ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాను గానీ, ఇంకా సడన్ ప్లాన్ అనమాట షాపింగు. సో, ఇంక తనని తీసుకొనైతే వచ్చాను. లిటిల్‌ని తీసుకొస్తే బాగా సతాయిస్తాడండి. ఇంకా చిన్నారి కొంచెం బెటరే, చెప్పింది వింటది. సో, ఇక్కడొచ్చేసి మా తోటి కోడలండి. తనని కూడా పిలిచాను. నేను ఒక్కదాన్నే షాపింగ్ చేయలేను కదా! సో, తనైతే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మాంగళ్యాకైతే వచ్చేసింది. ఇంక నేను చిన్నారిని తీసుకొనైతే ఇంకా ఆటోకైతే వచ్చేసాను. మాకు చాలా దగ్గరుంటదండి. వాకబుల్ డిస్టెన్స్. నడుచుకుంటా రావచ్చు. కానీ చిన్నారి నడవలేదు కదా అని ఆటోలో అయితే వచ్చాను. నేను ఇంతకుముందు వ్లాగ్స్ తీసేదాన్ని కదా! పాత వీడియోస్‌లో అయితే చాలా వీడియోస్‌లో ఉంది తను. స్వర్ణ. ఇంకా ఎవరెవరు గుర్తుపట్టారో కమెంట్ చేయండి. గుర్తుపట్టుంటే స్వర్ణ అని కమెంట్ చేయండి కింద. నేను ఇంతకుముందు వీడియోస్ తీసేటప్పుడైతే ఈ బుడ్డోడు లేడు. కుట్టి పాప ఒక్కతే ఉండేది. సో, ఇప్పుడు వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడైతే వీడు యాడ్ అయ్యాడు మా ఫ్యామిలీలో. సో, ఇంకా ఇక్కడైతే శారీస్ చూస్తున్నామండి. ఇంకా ఆఫర్స్ ఏమున్నాయి, కేజీ సేల్స్‌లో ఏమున్నాయని. కేజీ సేల్స్‌లో అయితే అవి సపరేట్ ఉన్నాయండి. మొత్తానికి కేజీ సేల్ అయితే ఏం లేవు. ఎప్పుడు మాంగళ్యాకే వస్తాను నేను. మా ఇంటికి దగ్గరగా ఉంటుంది. నాకు కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్‌గా అనిపిస్తది. నచ్చినవి తీసుకొనైతే వచ్చేస్తాను అక్కడి నుంచే. ఇంకా వేరే షాప్స్‌కైతే ఎక్కడ వెళ్ళను. కొన్నిటికైతే కేజీ సేల్స్ ఉన్నాయి. అవి మనం శారీ తీసుకువెళ్ళి వెయిట్ అలా చూపించుకోవచ్చు. కొన్నిటికైతే ట్యాగ్ మీదనే రాసుంటారు వాళ్ళు వెయిట్ ఎంత, కాస్ట్ ఎంత పడిద్ది అనేది. ఇంకా ఇవైతే 1+1 అంటే మనం 2000కి 2 శారీసు, 1500కి 2 పీసెసు, 1150కి 2 పీసెసు అలాగైతే ఉన్నాయి. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. చాలా సాఫ్ట్‌గా ఉంది. కాకపోతే దీనికి ఉన్న బ్లౌజ్ నచ్చలేదు నాకు. బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చి బార్డర్ కూడా సేమ్ ఇలా వచ్చుంటే బాగుండేదేమో అనుకున్నాను. ఇలా కనిపించడానికి ఇలా ఉంది కానీ చాలా సాఫ్ట్‌గా లైట్ వెయిట్‌గా ఉందండి శారీ అయితే. చూస్తున్నాం ఇంకా. వాళ్ళైతే వీడియోస్ ఎక్కువగా షూట్ చేసుకొని ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళు కొంచెం కొంచెం అయితే ఇంకా చూసి తీస్తా ఉన్నాను వీడియోస్. ఇంకా మా బబ్లు, ఇంకా చిన్నారి అయితే షాపింగ్ మాల్ మొత్తం తిరిగేస్తున్నారు. మొత్తం హల్చల్ చేస్తున్నారు ఇద్దరైతే. వాడు అస్సలు ఒక్క చోట ఉండట్లేదండి. నా దగ్గరకైతే రావట్లేదు. ఎందుకంటే కొంచెం అలవాటు లేదు కదా! అలవాటు ఉంటే మాత్రం వస్తాడు. కొంచెంసేపు చూసి 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 ఇంకా అలవాటైతే వచ్చేస్తాడు. స్టార్టింగ్‌లో అయితే అస్సలు రాడు. ఒక్కొక్కసారి అయితే పిల్లల్ని అందరిని తీసుకొనైతే షాపింగ్‌కొస్తాము. మస్తు హెడేక్ తెప్పిస్తారు. అయినా ఇంకా షాపింగ్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి అట్లా కొనుక్కొనైతే వెళ్తాము. ఇంకా మేము పర్టిక్యులర్‌గా చెయ్యాలి అని అనుకోనైతే రాము. మార్నింగ్‌కి మార్నింగ్ అలా డిసైడ్ అయ్యి అలాగైతే వచ్చేస్తాము. మా దగ్గర మనీ ఉంటే మాత్రం వెంటనే వచ్చేస్తామండి. ఒక డేట్ అట్లా ఫిక్స్ చేసుకొని రావడం అట్లయితే ఏం చెయ్యము. ఇక్కడైతే శారీస్ 1+1వి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్వాలిటీవి చూసుకోవాలండి. క్లాత్ కొంచెం సాఫ్ట్‌గా ఉందా లేదా అనేదైతే చూసుకోవాలి. కొంచెం సాఫ్ట్‌గా ఉన్న క్లాత్స్ ఒక రేటు. అదే సేమ్ ప్యాటర్న్‌లో కొంచెం మెటీరియల్ చేంజ్‌లో తక్కువ కాస్ట్‌లో వేరేవి అలాగైతే ఉన్నాయి. మేమైతే నార్మల్‌గా ఆషాఢం సేల్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఆషాఢంలో షాపింగ్ కంపల్సరీ చేయాలి కదా! మనకు పండగలు అవి వస్తూ ఉంటాయి. అలాగనైతే వెళ్ళాము. ఇంకా రాఖీ అలా అవన్నీ పండగలైతే వస్తున్నాయి కదా! ఇంకా కొన్ని శారీసు, పిల్లలకి బట్టలు అలాగైతే చూద్దామని అయితే వెళ్ళాను. ఇంకా చూస్తూ ఉన్నాను. కలర్స్ అవన్నీ బాగున్నాయండి. ఈసారి కలెక్షన్స్ కూడా మంచిగున్నాయి దీంట్లో అయితే. ఇంకొకసారి అయితే రావాలి. ఇంకో కొంచెం షాపింగ్ అయితే చేసేదుంది. సో, ఇంకోసారి అయితే రావాలి. కొన్ని శారీస్, బట్టలు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను పట్టుకున్న శారీ అయితే నా పక్కన నిల్చున్న వాళ్ళకి చాలా నచ్చేసిందండి. అది ఒకటే పీస్ ఉంది. సో, ఇంకా చూద్దామనైతే ఇంకా నా దగ్గరే ఉంచుకున్నాను శారీని. ఇంకా లాస్ట్‌లో నేను ఏం తీసుకున్నాననేది ఒకవేళ మీరు గెస్ చేసుంటే మాత్రం కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేంటోనండి, తీసుకోవాలని వచ్చినప్పుడైతే కలెక్షన్స్ నచ్చవు గానీ ర్యాండమ్‌గా అలా చూడ్డానికో, పిల్లల బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం మంచి మంచి కలెక్షన్స్ కనిపిస్తాయి. నాకే ఇలా జరిగిద్దా? మీకు కూడా జరిగిద్దా? అనేది నాకు కమెంట్ చేయండి. వీడు చూడండి, ఇంకా అక్కడ షాపింగ్ మాల్‌లో ఉన్న వాళ్ళందరూ వీటితోనే ఆడుకుంటారు. ఇటువైపు మొత్తం ఫ్యాన్సీ శారీసేనండి. అటు సైడ్ బిల్డింగ్ సైడ్ అయితే పట్టు శారీస్ ఉంటాయి. అటు వెళ్ళలేదు మేము. వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా డైరెక్ట్ ఇటు చూసుకొని పైన ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోయాము.
ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌లోనే బిల్లింగ్ చేపించుకొని కిందకైతే వచ్చేసాము. ఇంక అట్లనే అయిపోయింది. చూద్దాం అనుకున్నాం. ఈ ఆరెంజ్ శారీ నాకు బాగా నచ్చిందండి. కాకపోతే సేమ్ ఆరెంజ్ కలర్‌లో రీసెంట్‌గానే తీసుకున్నాను. దానికి బ్లౌజ్ కూడా పింక్ కలరే ఉంది. ఇంకా సేమ్ సేమ్ అయితది ఎందుకనైతే ఇంకా పక్కన పెట్టేసాను. కానీ కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది నాకైతే. వరలక్ష్మి వ్రతంకి ఇట్లా మనం శారీస్ తీసుకోవాలంటే మంచిగుంటాయండి ఇక్కడైతే. ఇంకా కొన్ని శారీస్ అయితే పట్టుకున్నాను. ఇంకా వీటిలో చూసి లాస్ట్‌లో తీద్దామని అయితే కొన్ని పట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోయామండి డ్రెసెస్ చూద్దామని. శారీస్ కంటే డ్రెస్సెస్‌కే మంచి ఆఫర్స్ ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చినవి. 1500కి 3 సెట్స్ అంటే 500కి ఒక సెట్ 3 పీస్ సెట్ లాగా లేకపోతే 2000కి 2 పీసెస్ అట్లయితే ఉన్నాయి ఆఫర్స్. బట్టలైతే బాగున్నాయండి మనకి. అంటే కుర్తీస్ అయినా సరే, రౌండ్ టాప్స్ అవన్నీ మంచి బడ్జెట్‌లో ఉన్నాయి. 400, 500కే మంచి మంచి క్వాలిటీ డ్రెసెస్ అయితే ఉన్నాయి. నేను మాంగళ్యాలో ఎక్కువ కొంటే మాత్రం శారీసే తీసుకుంటాను. డ్రెసెస్ అస్సలు ప్రిఫర్ చేయను. బట్ ఈసారి అయితే నాకు నచ్చింది. ఇంకా శారీస్ తీసుకుంటున్నాను కదా అని అయితే డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు. ఈ ఆషాఢం ఆఫర్ అయిపోయేలోపు ఒకసారి అయితే వెళ్ళొద్దాం అనుకుంటున్నాను మళ్ళీను. ఇంకా పిల్లల సెక్షన్‌కి అయితే వచ్చాను. రాఖీ పండుగ కదా! చిన్నారికి మా మరిది వాళ్ళ పాపకి ఇద్దరికైతే ఇంకా 2 డ్రెసెస్ తీసుకుందాము పెట్టడానికి ఉంటుంది కదా అని అయితే కిడ్స్ సెక్షన్‌కి వచ్చాము. సో, ఇంకా స్వర్ణ కూడా వచ్చింది కదా! తనకు నచ్చినట్టు ఇంక పాపకి ఏదైనా తీసుకుంటదిలే అని అయితే వచ్చాము. ఫ్రాక్స్ చూసాం కానీ అన్నీ ఓల్డ్ మోడల్ లాగా అయితే అనిపించాయి. కొన్ని ఉన్నాయి కానీ అవి కొంచెం రెడ్ కలర్‌లో, యెల్లో కలర్‌లో అలా ఉన్నాయి. ఇంకా అవి సెట్ అయితాయో లేవో అని అవి తీసుకోలేదు. ఇంకా ఫ్రాక్స్ ఎందుకులే అంత బాగుండదని చెప్పేసి ఇంకా జీన్స్ ఎక్కువగా ఉన్నాయండి చిన్నారికైతే. సో, జీన్స్ మీద టాప్స్ అట్లా అయితే చూద్దామని ఇటు వచ్చేసాము. సో, మా మరిది వాళ్ళ పాపకి, చిన్నారికి సేమ్ 2 టాప్స్ అయితే తీసుకున్నాను. నేను సెలెక్ట్ చేసిందైతే అస్సలు నచ్చట్లేదు చిన్నారికి. తనేమో ఈ బ్రైట్ కలర్ అడుగుతుందండి. నాకేమో కొంచెం దాంట్లోనే లైట్ కలర్‌లోది నచ్చింది. ఇంకా నా మాట అయితే అస్సలు వినట్లేదు. తనకు కావాల్సిందే ఇంకా కొనిపిమని అయితే అంటుంది. ఇంకా చూస్తున్నాను ఎలా ఉందని. అసలు మీద కూడా పెట్టుకోవట్లేదు తనైతే. ఇంకా మొత్తానికైతే ఈ బటర్‌ఫ్లైస్ 2 వచ్చాయని ఇంకా ఇదైతే ట్రైల్ ఏం వేయలేదండి. జస్ట్ అట్లా చూసి తీసేసాను. సెట్ అయిపోయిందనమాట డ్రెస్ అయితే ఇది. ఇంకా 2 సేమ్ అయితే తీసుకున్నాము. ఒక 3 శారీస్, ఈ 2 టాప్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. యాక్చువల్‌గా మేమైతే ఇంకా దిల్సుఖ్ నగర్, కోటి అట్లా కూడా వెళ్దామని అనుకున్నాము. కొత్తపేటలో రాధా కలెక్షన్ ఉంది కదండి! దాంట్లో కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దామని అనుకున్నాను. కాకపోతే మాకు టైం ఇక్కడే అయిపోయింది. ఇంకా లిటిల్, కుట్టి పాప ఇద్దరు స్కూల్‌కి వెళ్ళారు. మేము ఇంకా ఇంటికి వెళ్ళాలి. 4 దాకా వచ్చేస్తారు పిల్లలిద్దరు. సో, ఇంకా వెళ్ళాలి కదా అని అయితే ఇంకా 2:30, 2:45 లోపు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక 3కి అయితే బయలుదేరిపోయాం ఇద్దరము. తను ఇంకా అటు వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. నేను ఇంకా మా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా చిన్నారి అయితే ఒకటే ఏడుపండి వాళ్ళ పిన్నితోని ఇంటికి వెళ్దామని. నేనైతే పంపియలేదు. తనకి ఎక్స్ట్రా బట్టలేం తీసుకురాలేదు, బ్రషెస్ ఏం తీసుకురాలేదని అయితే పంపియలేదు. సతాయిస్తది పిల్లలని. తనకేమో హాలిడేస్ కదా! ఇంటి దగ్గర కుట్టి పాప ఉంటది. దాంతో ఆడుకోవాలని తనకేమో ఇష్టము. ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా మా మరిది వచ్చారండి తీసుకెళ్ళడానికి. ఇంకా తనతో అయితే ఇంటికెళ్ళిపోయింది. సో, ఇంకా బిల్లింగ్ అయితే చేపిస్తున్నాను. నాకైతే డ్రెస్సెస్ కలెక్షన్స్, ఇంకా డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ ఇవైతే బాగా నచ్చాయండి. మంచిగున్నాయి డ్రెస్సెస్ అవన్నీ. ఈ సెట్‌లో అయితే ఒకటి చూసానండి. ఎంత బాగుందో అసలు ఆ కలర్ అయితే. పిస్తా గ్రీన్ కలర్ అండి. లైట్ పిస్తా గ్రీన్ కలరు. బాగా నచ్చింది నాకు ఆ కలర్ అయితే. బట్ ఇంకా ఇవి తీసుకున్నానని ఇంకా వాటి జోలికైతే ఏం వెళ్ళలేదు. డ్రెస్సెస్ సెక్షన్ నుంచి వెంటనే వచ్చేసినాం. ఇంకా అక్కడ ఉంటే ఇది అది అన్నీ చూడాలనిపిస్తుంది. ఎందుకు ఉరుకుతున్నా అట్లా? ఫ్రెండ్స్కి వెళ్ళి ఒకసారి చూసి వెళ్ళిపోదాం. బబ్లు, హాయ్ బబ్లు, హాయ్. గ్రౌండ్ ఫ్లోర్. ఇంక ఇక్కడ షాపింగ్ మాల్ నుండి బయటికి వస్తే ఐస్ క్రీమ్ కనిపించింది చిన్నారికి. సో, ఇంకా అస్సలు వదలట్లేదు. వద్దు అవి బాగోవని చెప్పినా వినట్లేదు. సో, ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిపించాను. ఇంకా పక్కనే ఉన్న ట్రెండ్స్కి అయితే వెళ్తున్నామండి. మాంగళ్య ట్రెండ్స్ పక్కనే ఉంటాయి. ఎప్పుడు మాంగళ్యకి వచ్చినా, ట్రెండ్స్కి వచ్చినా ఒకసారి ఇలాగైతే చూసైనా వెళ్ళిపోతాను. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
మేము వెళ్ళిన ముందు రోజు ఆఫర్స్ అయితే అయిపోయాయంట. సో, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. ఎప్పుడు స్టార్ట్ అయితదో అయితే తెలీదని చెప్తున్నారు వాళ్ళు లోపల అడిగితే. ఇక్కడైతే ఇంకా ప్లాజోస్ అవి చూస్తున్నాము. చున్నీసు ఇట్లా ఉంటాయి గదండీ! విడిగా డ్రెసెస్‌కి బావుంటాయని చూస్తున్నాము. ఒక్కొక్కటి 500, 600 అయితే ఉంది కాస్ట్. సో, ఇంకా అవేం తీసుకోలేదు. జస్ట్ చూడ్డానికైతే వచ్చాము ట్రెండ్స్‌కి ఆఫర్స్ ఉన్నాయా ఏంటి అని. మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు పనికొస్తది కదా! రావచ్చు ఒకసారి అని అయితే చూడ్డానికని వెళ్ళాము. ఇక్కడ ఆఫర్స్ అయితే బై 2 గెట్ రూ. 100 ఆఫ్, బై 3 గెట్ రూ. 200 ఆఫ్ అట్లయితే ఉన్నాయి. ఇంకా స్టాక్ అయితే అప్పుడే వచ్చిందండి మేము వెళ్ళినప్పుడు. సో, ఇంకా చూడాలి మరి ఆఫర్స్ ఉన్నప్పుడైతే ఒకసారి వెళ్ళి రావాలి. ఇక్కడ 2 పీస్ సెట్స్, కార్డ్ సెట్స్ లాగా మంచిగున్నాయి. కాస్ట్ కూడా బానే ఉంది గానీ 1100కి ఇంకా లోపల ప్యాంటు, డ్రెస్సు మంచి క్వాలిటీ అయితే ఉంది. నాకైతే బాగా నచ్చింది ఇదైతే. ఇవేంటంటే క్లాత్ బావుంటాయండి. సాఫ్ట్‌గా అనిపిస్తది గానీ ఉతికినప్పుడు మొత్తం ముడత ముడత అయిపోతది. ఐరన్ అయితే కంపల్సరీ అనమాట మనం ఇది యూజ్ చేసేటప్పుడు. మనం 6000 బిల్ చేస్తే రూ. 3000 ఆఫ్ అట్లుంటాయి గదా! కూపన్స్ మీద తీసుకునేవి. ఇంకా అట్లాంటివేమైనా ఉన్నాయేమో అనుకున్నాం గానీ, ఇంకా అవైతే ఏం లెవ్వంట. మళ్ళీ స్టార్ట్ అయినప్పుడైతే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. అంటే ఇంకా బిల్లింగ్ చేసేటప్పుడు నెంబర్ తీసుకుంటారు గదా! ఆ నెంబర్‌కైతే ఇంకా మెసేజ్ వస్తదంట. సో, చూడాలి మరి అట్లైనా. నేను వేసుకునే డ్రెసెస్‌లో అయితే మాక్సిమం కుర్తీస్ గానివ్వండి, ఇవైతే ఎక్కువ ట్రెండ్స్‌లోవే ఉంటాయి. నాకు క్లాత్ మంచిగా అనిపిస్తది. శారీస్ అయితే మాంగళ్యాలో ఇట్లా తీసుకుంటాను గానీ, డ్రెసెస్ మాత్రం ఈ ట్రెండ్స్‌లో ఇట్లనే తీసుకుంటాను. ఎక్కువ నార్మల్‌గా 500, రూ. 600 కుర్తీస్ ఉంటాయి గదండీ! అవైతే తీసుకుంటాను. సో, నేను యూజ్ చేసేవైతే ఇక్కడివే. పిల్లల బట్టలు గూడా చూసామండి. పిల్లలవి గూడా బాగున్నాయి. కానీ పిల్లలకైతే అంత రేంజ్ అవసరం లేదనిపిస్తది నాకు. ఒక టీ షర్ట్‌కే 350, 400, 300 అట్లయితే ఉంటాయి. వాళ్ళు డైలీ వేర్ చేసే వాటికి ఎందుకంత కాస్ట్ అనైతే అనిపిస్తది. పిల్లలవైతే ఇక్కడ తీసుకోను. ఇంకా ఇక్కడైతే లాంగ్ ఉంటాయి గదండీ కుర్తీసు, రౌండ్ కుర్తీసు. ఇవైతే చూస్తున్నాను. నాకు ఈ కుర్తీ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగుందో అసలు. 1100, 1200 ఉంది దాని మీద. 1099 అనుకుంటాను. కానీ బాగా నచ్చింది నాకు ఇది. మంచిగా ఆల్ట్రేషన్ చేపించుకొని వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఫెస్టివల్స్కి అట్లయితే మంచిగా ఉంటుంది తీసుకుంటే మాత్రం. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందండి. ఇంకా లెంత్ అది నాకైతే బాగా నచ్చింది. కొంచెం హైట్ ఉండే వాళ్ళకి ఇలాంటివి వేస్తే మంచిగా సెట్ అవుతాయి కదా! సో, ఇక్కడైతే మొత్తం చూసుకొని బయటికొచ్చాము. పక్కనే స్వీట్ షాప్ ఉంటే ఇంకా చాక్లెట్స్ అయితే కొనిపిస్తుంది స్వర్ణ. ఇంకా ఈ బుడ్డోడికైతే చాక్లెట్ తింటాడంట. ఎప్పుడెప్పుడు తీసియాలా అని చూస్తున్నాడు. తీసిస్తే టక్కుమని తిందామని అయితే చూస్తున్నాడు. తీసుకొని చిన్నారికే వస్తా అంటే వస్తా అని ఏడుస్తుంది. ఇంక నేనే పంపియలేదు. చాలాసేపు ఏడ్చింది, సతాయిచ్చిందండి. ఇంక నేను అస్సలు పంపియలేదు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మా మరిదొచ్చి తీసుకువెళ్లారు. ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. చాలా రష్ ఉందండి బయట. ఆఫర్స్ కదా, మాంగళ్యాలో అయితే చాలా రష్ ఉంది. అసలు వీడియో కూడా షూట్ చేయడానికి అవ్వలేదు. మెయిన్గా వాళ్ళైతే తీయనియట్లేదు వీడియోస్. ఇంకా నాకు కుదిరినంత వరకు అయితే వీడియో షూట్ చేశాను. సో, ఇంకా స్వర్ణ అయితే అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. మేము ఇటు ఆటో ఎక్కేసి అయితే వచ్చేసాము. సో, ఇవాల్టి వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం కమెంట్ కూడా చేయండి. శారీ ప్రైజెస్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకు కమెంట్ కూడా చేయండి. కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. అంటే స్టాక్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే అన్నీ సిమిలర్గా ఉన్నాయన్నమాట. ఒక ప్యాటర్న్లో ఒక శారీ కొంచెం ఎక్కువ కాస్ట్, మళ్ళీ అదే ప్యాటర్న్లో దానికి డూప్లికేట్ లాగా కొంచెం తక్కువ కాస్ట్లో అలాగైతే ఉన్నాయి. బాగానే ఉన్నాయి, పర్లేదండి, తీసుకోవచ్చు. కాకపోతే ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి. అట్లా ఇంకా మన ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవడమే. మంచిగా ఉన్నాయి శారీస్ అయితే.